తెలుగు తేజం స్టార్ షట్లర్ పివి సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో జపాన్ కు చెందిన స్టార్ ప్లేయర్ యమగుచిపై వరుస గేముల్లో సింధు గెలిచింది. ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-17, 21-17 తేడాతో యమగుచిని ఓడించింది. ప్రతి గేము చివరి వరకు హోరాహోరీగానే సాగింది. అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 50 నిమిషాల్లోనే సింధు మ్యాచ్ను ముగించింది. యమగుచిపై సింధుకు ఘనమైన రికార్డులేవీ లేవు. 2026లో ఈ మ్యాచ్ కాకుండా మరో 3 ఇరువురు తలపడ్డారు. అందులో 2 సార్లు యమగుచినే విజయం సాధించింది. మలేషియా ఓపెన్ లో యమగుచి మధ్యలోనే రిటైర్డ్ హార్డ్ గా వెళ్లిపోవడంతో సింధుకు విజయం వరించింది. థాయిలాండ్ ఓపెన్ క్వార్టర్స్ లో సింధుపై యమగుచి గెలిచింది. అలాగే ఆ ఆస్ట్రేలియన్ ఓపెన్ లోనూ ఈ జపాన్ ప్లేయర్ దే విజయం. దీంతో ఇప్పుడు ఈ ఫైనల్లో పివి సింధుపై కాస్త ఒత్తిడి ఉంది. కానీ ఎక్కడా దానిని బయట పెట్టలేదు. తొలి పాయింట్ నుంచి మ్యాచ్ గెలిచే వరకు పట్టు వదలలేదు. మధ్యలో యమగుచి నుంచి కాస్త పోటీ ఎదురైనప్పటికీ సమయంతో కోల్పోకుండా పివి సింధు వరుసగా 2 గేములను కొట్టేసింది.